సో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీరు యూట్యూబ్ టీమ్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో చెప్తాను. సో కాంటాక్ట్ అంటే ఫోన్ నెంబర్ అనుకోకండి, ఫోన్ నెంబర్ కాదు, ఓన్లీ చాటింగ్ చేయడమే. మన ఛానల్కి ఏమైనా డౌట్ ఉన్నా లేకుంటే మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సో మనం యూట్యూబ్ వాళ్ళతోని చాటింగ్ చేసి ఆ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. లేకుంటే మన ఛానల్కి వచ్చిన ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకునేంత అవకాశం ఉంది, ఓకేనా? ఎందుకంటే మినిమం సపోర్ట్ ఇస్తుంది మనం యూట్యూబ్ టీం వాళ్ళు. సో ఈ వీడియోలో నేను మీకు మీరు యూట్యూబ్ టీం నుంచి ఎట్లా చాటింగ్ చేసి మీ ప్రాబ్లం ఎట్లా సొల్యూషన్ తీసుకొచ్చుకోవాలో చెప్తాను, ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే లైక్ చేయండి, ఎందుకంటే చాలా మంది చూసి స్వార్థంగా వెళ్ళిపోతారు, లైక్ చేయడం లేదు. సో బాధ అనిపిస్తుంది. సో ఓకేనా? సో మీరైనా లైక్ చేయండి ప్లీజ్, ఓకేనా? స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, చూసి తెలుసుకోండి, ఓకేనా? చాలా సింపుల్ ఉంటుందండి ప్రాసెస్. చూసుకోండి, మీకు క్రోమ్ యాప్ ఉంటుంది చూసారా, క్రోమ్ ఓపెన్ చేయండి. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సో కొత్త ట్యాబ్ తీసుకోండి, సరేనా? ఇది ఒక కొత్త ట్యాబ్ అనమాట. సో ఇక్కడ సెర్చ్ ఉందా, ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ టీమ్ కాంటాక్ట్ ఉందా, సో కొట్టండి. యూట్యూబ్ టీమ్ కాంటాక్ట్ అని కొట్టిన తర్వాత సో సెకండ్ వెబ్సైట్ ఉంది చూసారా, గెట్ ఇన్ గూగుల్ హెల్ప్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చాట్ అనే ఆప్షన్ చూసారా, చాట్ అనే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇంకొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినాక ఎన్ని లాంగ్వేజెస్లో యూట్యూబ్ టీం మనకు చాటింగ్ చేస్తుందో ఇక్కడ ఉంటుంది. సో మోస్ట్లీ మనకు తెలుగు అయితే లేదు, సో ఇంగ్లీష్ ఉందన్నమాట. సో ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండు ఉన్నాయి. సో మీకు హిందీ వచ్చినా పర్లేదు. సో ఇక్కడ ఇంగ్లీష్ ఉందా, ఇంగ్లీష్ మీకు క్లిక్ చేసిన మళ్ళీ ఇంగ్లీష్ వచ్చేసి 24/7 అంటే 20 రోజుల్లో 24 గంటలు సపోర్ట్ చేస్తాను అనమాట. సో వేరే లాంగ్వేజ్ తక్కువ అనమాట. సో ఇంగ్లీష్ మాత్రం 24 గంటలు మనకు సపోర్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చింది ఇట్లా. సో ఇట్లా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది. సో ఛానల్ యూఆర్ఎల్ అంటే మన యొక్క ఛానల్ యూఆర్ఎల్ అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాని యొక్క యూఆర్ఎల్ పెడతాయి ఇక్కడ. సో మన ఛానల్ యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. సో ఇది నా ఛానల్ కదా. సో ఇక్కడ చూసుకోండి, పైన 3 డాట్స్ ఉన్నాయా, క్లిక్ చేస్తే షేర్ ఆప్షన్ వస్తుందా. సో దాన్ని క్లిక్ చేసి కాపీ ఉందా, కాపీ చేసుకోండి లింక్ని. సో మళ్ళీ ఆ ట్యాబ్ మీకు వెళ్ళిపోయిన తర్వాత మన ఛానల్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలా. ఇక్కడ నేను పేస్ట్ చేసేసిన. సో మళ్ళీ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటారంటే ఈజ్ యువర్ ఇష్యూ అబౌట్ ఏ స్పెసిఫిక్ వీడియో, అంటే మీ ఛానల్లో ఏదైనా వీడియో గురించి ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు. అవును అంటే అవును అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. సో నేను నో అని పెడుతున్నా. సో మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఏదో ఒక టైప్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ, లేకుంటే మీకు కనెక్ట్ అవ్వదు. సో హాయ్ యూట్యూబ్ టీమ్స్ అని పెడుతున్నా సింపుల్గా, ఓకేనా? సో దాని తర్వాత హౌ కెన్ వీ హెల్ప్ యూ అని ఉంటారు. సో ఇందులో కూడా హాయ్ అని పెట్టండి సరిపోద్ది, లేకుంటే మీరు స్పెసిఫిక్గా ఏమైనా మెన్షన్ చేయలేరు. సో ఆ తర్వాత స్టార్ట్ చాట్ అనే ఆప్షన్ చూసారా. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ టీమ్ ఏదో ఉందో చాటింగ్లోకి వస్తుంది. సో చూసుకోండి, ఇక్కడ చూసారా బాక్స్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్లోనే టైప్ చేయాలా. మీకు ఇంగ్లీష్ రాకపోతే మీరు మాట్లాడాలనుకున్న మాటల్ని తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్ ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సెర్చ్ ఈ బటన్ నొక్కితే అది వెళ్ళిపోతుంది. సో మీకు అక్కడ వీళ్ళు రిప్లై ఇస్తారనమాట, ఓకేనా? సింపుల్ అంతే. సో దాని తర్వాత మీరు ఇంగ్లీష్లోనే చాటింగ్ చేయాలి, ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ లేదు కాబట్టి ఇంగ్లీష్లోనే చాటింగ్ చేసి మీరు డౌట్ క్లియర్ చేసుకోవాలా, ఓకేనా? సో అంతే సింపుల్, ఇంకోటి ఏముండదు. సో ఫ్రెండ్స్, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం టైం వేస్ట్ చేయకూడదు యూట్యూబ్ టీం వాళ్ళది. మనకేమైనా డౌట్లు ఉంటే మీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగు టు ఇంగ్లీష్ ఫస్ట్ మీరు ఏదైతే మాట అడగాలనుకుంటారో సో ఫస్ట్ ఆ వాయిస్ ఓవర్ ఇచ్చి, లేకుంటే మీరు మాట్లాడాలనుకున్న మాటల్ని తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి ఆ మ్యాటర్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి ఎక్కడైనా వాట్సాప్లో కానీ లేకుంటే నోట్ ప్యాడ్లో కానీ అక్కడ ఫార్వర్డ్ చేసి పెట్టుకోండి. సో యూట్యూబ్ టీమ్ చాటింగ్ స్టార్ట్ కాగానే వెంటనే మళ్ళీ ఆ ట్యాబ్కి వెళ్ళండి. సో వెళ్ళి దాన్ని కాపీ చేసుకుని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేయండి, ఓకేనా? సో గంటల మనకి ఇంగ్లీష్ రాదని చెప్పేసి ఏదో ఒకటి టైంపాస్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఇచ్చింది మన ఛానల్ యూఆర్ఎల్ కదా. సో ఏదైనా మోస్ట్లీ ప్రాబ్లం కాదు, బట్ వాళ్ళు మనకు టీం ద్వారా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే సో మనం దాన్ని కరెక్ట్గా వాడుకోవాలా. సో లాంగ్వేజ్ రాకపోతే ఎవరికైనా ఇంగ్లీష్ వస్తుంది కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో నాకు డౌట్లు ఉన్నాయి, సో నా డౌట్లు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేయని చెప్పేసి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇదంతా పని స్టార్ట్ చేసుకోవాలి, ఓకేనా? సో యూట్యూబ్ టీం వాళ్ళు మనకు టచ్లోకి వచ్చిన తర్వాత మనం గంటలు చేయకూడదు. ఆల్రెడీ ఎవరికైనా దగ్గరికి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని పని స్టార్ట్ చేసుకోండి, లేకపోతే మీకు ఇంగ్లీష్ వస్తే ఓకే. అట్లా కూడా రాకపోతే మీ తెలుగు మాటల్ని తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసుకుని రెడీగా పెట్టుకొని సో వాటిని కాపీ పేస్ట్ చేసి అక్కడ నుంచి డౌట్ తెలుసుకోండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, అది మరి వీడియో.
గతంలో నేను ఛానల్ పెట్టినప్పుడు నాకు ఇట్లా ఎవరో డౌట్లు ఏం చెప్పలేదు. సో మీకు చెప్తున్నా, హెల్ప్ చేస్తున్నా. సో ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అంతే, ఇంకోటి ఏం లేదు. సో కింద మన సోషల్ మీడియా అకౌంట్స్ని కొద్దిగా ఫాలో చేయండి ప్లీజ్. సరేనా? ఉంటాను, బాయ్.